అస్సలాముఅలైకుం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. నా పేరు అబ్దుల్ వాహెద్. నేటి ముఖ్యాంశాలు: యమన్లో ప్రభుత్వ దళాలపై రెచ్చిపోయిన హూతీ తిరుగుబాటుదారులు. ఎర్ర సముద్ర తీరంలో జరిగిన భారీ దాడిలో 14 మంది సైనికులు మృతి. 2022 శాంతి ఒప్పందం తర్వాత మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్ వేదిక. జూలై 11న ఇస్లామాబాద్లో జరగనున్న తదుపరి విడత కీలక సమావేశం. మధ్యవర్తిత్వంలో భారత స్థానాన్ని ఆక్రమిస్తున్న దాయాది దేశం. ఉత్తరప్రదేశ్లో దారుణానికి ఒడిగట్టిన అతివాద గో సంరక్షక దళాలు. ముస్లిం యువకుడిని తీవ్రంగా కొట్టి గోదూడ కాళ్లపై పడేలా నిర్బంధం. కళ్ళెదుటే అరాచకం జరుగుతున్న చోద్యం చూస్తున్న యూపీ పోలీసులు. ఒడిశా ఓటర్ల జాబితా నుంచి 20 లక్షల మంది పేర్ల తొలగింపు. కేవలం చిన్న కారణాలతోనే ఓటర్లను పక్కన పెట్టారని ప్రతిపక్షాల ఆగ్రహం. సెప్టెంబర్ 6న తుది జాబితాను విడుదల చేయనున్న ఎన్నికల సంఘం. ఇన్స్టాగ్రామ్ యాడ్స్పై కేంద్ర ప్రభుత్వం అత్యంత సీరియస్ ఆదేశాలు. చిన్న పిల్లల అశ్లీల చిత్రాలను ప్రమోట్ చేస్తున్న ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని వార్నింగ్. వారం రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని మెటాకు స్పష్టమైన హెచ్చరిక. తెలంగాణ ఓటరు నమోదు ఫారాల పంపిణీలో నత్తనడకన హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా 85% పూర్తవగా నగరంలో కేవలం 62%కే పరిమితం. యాప్ ద్వారా డిజిటలైజేషన్ ప్రక్రియలోనూ అత్యంత వెనుకబడిన గ్రేటర్ సిటీ. వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన బీజేపీ చర్యలు. కూడా భూముల వ్యవహారంలో రాజకీయాలు చేసి ఆలయాన్ని అపవిత్రం చేశారని ఆరోపణ. గంగాజలంతో సంప్రోక్షణ చేయబోయిన బీజేపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అక్రమ అరెస్టుపై ఏపీ హైకోర్టులో పిటిషన్. వెంటనే అతడిని కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయస్థానాన్ని కోరిన కుటుంబ సభ్యులు. ప్రాథమిక హక్కులను కాలరాసేలా పోలీసుల వ్యవహార శైలి ఉందని ఆరోపణ. స్వర్ణ కుప్పంగా మారనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం. కుప్పంలో అత్యాధునిక మైనింగ్ టెక్నాలజీతో బంగారం వెలికితీసే ప్రాజెక్టుల రాక. 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో కుప్పం రూపురేఖలు మార్చనున్న సీఎం. ఓటరు నమోదు ఫారాల పంపిణీలో వెనుకబడిన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు నమోదు ఫారాల పంపిణీ ప్రక్రియ శరవేగంగా సాగుతుండగా రాజధాని హైదరాబాద్ మాత్రం ఈ విషయంలో తీవ్రంగా వెనకబడింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,26,26,448 మంది ఓటర్లు ఉండగా జూలై 4వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి 2,88,14,650 ఫారాలను అధికారులు పంపిణీ చేశారు. అంటే రాష్ట్ర స్థాయిలో 85.18% పంపిణీ పూర్తయింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం 62.73% మాత్రమే ఫారాల పంపిణీ జరగడం గమనార్హం. నగరంలో 47,36,669 మంది ఓటర్లు ఉంటే ఇప్పటి వరకు కేవలం 29,71,175 ఫారాలను మాత్రమే అందించారు. శాతం పరంగా చూస్తే హైదరాబాద్ అత్యంత దిగువన ఉన్నప్పటికీ సంఖ్యాపరంగా చూస్తే మాత్రం అత్యధిక ఫారాల పంపిణీ చేసిన జిల్లాగా నిలిచింది. మరోవైపు వనపర్తి జిల్లా 99.56% పంపిణీతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. డిజిటలైజేషన్ ప్రక్రియలో కూడా రాష్ట్రం వెనుకబడే ఉంది. బిఎల్ఓ యాప్ ద్వారా కేవలం 14,38,446 ఫారాలు మాత్రమే డిజిటలైజ్ చేశారు. ఇది మొత్తం ఫారాల్లో కేవలం 4.25% మాత్రమే కావడం గమనార్హం. వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తతకు దారితీసిన బీజేపీ రాజకీయం. వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి ఆలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూడా భూముల వేలంలో భారీ అక్రమాలు జరిగాయంటూ మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి సహా ఇతర బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై ఆలయంలో ప్రమాణం చేయడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ చర్యల వల్ల భద్రకాళి ఆలయం అపవిత్రమైందంటూ బీజేపీ వరంగల్ శాఖ వివాదానికి తెరలేపింది. గంగా, గోదావరి జలాలు, పసుపు నీటితో ఆలయంలో సంప్రోక్షణ చేసేందుకు
చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించగా శాంతి భద్రతల సమస్యను ఉటంకిస్తూ పోలీసులు వారిని ప్రధాన ద్వారం వద్దే అడ్డుకున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రధాన ప్రశ్న తలెత్తుతుంది. మతపరమైన ప్రదేశాలను రాజకీయాలకు వాడుకుంటే అపవిత్రం అవుతాయని వాదించే ఈ రాజకీయ నాయకులు అయోధ్య రామాలయం విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య రామాలయాన్ని పూర్తిగా తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారనే విమర్శలు వచ్చాయి. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అప్పట్లో నరేంద్ర మోదీ ఒక రాజకీయ కార్యక్రమంగా మార్చేశారు. మరి ఆ ఆలయాన్ని సంప్రోక్షణ చేసే బాధ్యతను ఎవరు తీసుకుంటారో వీరు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ అప్పులపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు చెబుతోందన్న హరీష్ రావు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి టి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎఫ్ఆర్బిఎం రుణాలు, ప్రభుత్వ గ్యారంటీలతో కలిపి మొత్తం 4.17 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని క్యాగ్ రికార్డులు, రాష్ట్ర బడ్జెట్ పత్రాలు, ఆర్బీఐ డేటా కూడా ధృవీకరిస్తున్నాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తెలంగాణ ఏర్పాటుకు ముందున్న అప్పులను, అలాగే 2023 డిసెంబర్లో వారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులను కూడా తమ ఖాతాలో వేసి అప్పుల సంఖ్యను పెంచి చూపుతోందని హరీష్ రావు ఆరోపించారు. సింగరేణి బొగ్గు నిల్వలు, సోలార్ ప్రాజెక్టులు, డీజిల్ కొనుగోలు, జైపూర్ పవర్ ప్లాంట్ తదితర అంశాల్లో జరుగుతున్న అవకతవకలపై కూడా నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై బండి సాయి భగీరథ్ లైంగిక దాడి, పోలీసుల అఫిడవిట్. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్ బెయిల్ పిటిషన్కు వ్యతిరేకంగా తెలంగాణ పోలీసులు హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. జూలై 3 శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్ను సమర్పించారు. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె విజయవర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు 2025 సంవత్సరం నుంచి ఒక 17 ఏళ్ల మైనర్ బాలికను మానసికంగా బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగికంగా వేధించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితురాలి ఇంటి సమీపంలోని శ్రీరామ్ గార్డెన్స్, అలాగే నానక్ రామ్ గూడలోని గోల్స్ ఎడ్జ్ అపార్ట్మెంట్స్ తదితర ప్రాంతాల్లో ఈ దారుణాలకు పాల్పడినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. మొదట్లో బిఎన్ఎస్ సెక్షన్లు 74, 75, పోక్సో సెక్షన్ 11, 12 కింద కేసులు నమోదు చేయగా దర్యాప్తు తర్వాత పోక్సో సెక్షన్ 5, 1, 6 మరియు బిఎన్ఎస్ సెక్షన్ 64(2)(m) కింద తీవ్రమైన అభియోగాలను జోడించారు. ప్రస్తుతం నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేసుల విచారణలో లోపాలపై పోలీసు అధికారులకు సీరియస్ వార్నింగ్. హైదరాబాద్ నగరంలో నమోదైన పలు తీవ్రమైన నేరాల కేసుల్లో నిందితులు నిర్దోషులుగా ఎందుకు విడుదలయ్యారనే అంశంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా దృష్టి సారించారు. హైదరాబాద్ సిట్ కార్యాలయంలో అదనపు పోలీస్ కమిషనర్ క్రైమ్స్ అండ్ సిట్ ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రాసిక్యూషన్ రివ్యూ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లీగల్ అడ్వైజర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. 2026 జనవరి, మార్చి నెలల్లో నమోదైన పలు గ్రేవ్ కేసులలో నిందితులు కోర్టులో ఎందుకు నిర్దోషులుగా తప్పించుకున్నారో కూలంకషంగా విశ్లేషించారు. దర్యాప్తులో మరియు ప్రాసిక్యూషన్ సమయంలో జరిగిన లోపాలను, అధికారుల నిర్లక్ష్యాన్ని ఈ సందర్భంగా గుర్తించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన అధికారులకు తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని కమిటీ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు. ప్రముఖ యూట్యూబర్
బచల్లూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఆర్చ్ బిషప్ అశోక్ బాబు చేకూరి అలియాస్ జాషువా డానియల్ అలాగే జర్నలిస్ట్ మేకల భానుమూర్తి శనివారం నాడు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. జూన్ 28న ఏలూరులో జరిగిన ఒక బహిరంగ సభలో చేసిన ప్రసంగం ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై వరుసగా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రశ్న రావణ్ను వెంటనే కోర్టు ముందు హాజరుపరిచి పోలీసుల నిర్బంధాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. ఏలూరు సభకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను ఒకే కేసుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. అదనంగా ఆయనపై ప్రయోగించిన ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్ 111ను రద్దు చేయాలని, ఈ వ్యవహారంపై సిబిఐ లేదా న్యాయ విచారణ జరిపించాలని కోరారు. రావణ్కు ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని హైకోర్టుకు విన్నవించారు. కుప్పం రూపురేఖలు మార్చేలా 9,000 కోట్ల పెట్టుబడులు సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. కుప్పంలో శనివారం జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గాన్ని ఒక స్వర్ణ కుప్పంగా మారుస్తామని హామీ ఇచ్చారు. అత్యాధునిక మైనింగ్ టెక్నాలజీని ఉపయోగించి కుప్పంలో బంగారం వెలికితీసే ప్రక్రియను చేపడతామని ఆయన ప్రకటించారు. తన పర్యటనలో భాగంగా కుప్పంలో సుమారు 9,322 కోట్ల విలువైన 30 ప్రాజెక్టులకు మరియు ఎంఓయూలకు ఆయన శ్రీకారం చుట్టారు. అడిదాస్ లాంటి అంతర్జాతీయ సంస్థలు అలాగే 2-సీటర్ ట్రైనీ ఎయిర్క్రాఫ్ట్ తయారీ సంస్థలు కుప్పంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం విశేషం. పర్యావరణ అనుకూలమైన పౌల్ట్రీ ఫార్మింగ్ విధానాన్ని ఆదివారం నాడు ప్రారంభించారు. దీని ద్వారా ఉష్ణోగ్రత తేమను నియంత్రించి అధిక దిగుబడి సాధించవచ్చని అధికారులు తెలిపారు. అలాగే నలగంపల్లిలో రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టుల ద్వారా 7,489 SC/ST కుటుంబాలకు 39,218 BC కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, నెలకు దాదాపు 400 రూపాయల వరకు విద్యుత్ ఆదా అవుతుందని అధికారులు వివరించారు. కాకినాడలో 1.20 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్ల రికవరీ. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పోలీసులు మొబైల్ ఫోన్ల చోరీ కేసులను ఛేదించడంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నారు. తాజాగా జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన 602 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి వాటిని అసలైన యజమానులకు అప్పగించారు. ఈ రికవరీ చేసిన ఫోన్ల మొత్తం విలువ సుమారు 1.20 కోట్ల రూపాయలు ఉంటుందని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ వెల్లడించారు. మొబైల్ ఫోన్ల చోరీలపై ప్రజల ఫిర్యాదులకు తక్షణమే స్పందిస్తూ పోలీసులు ఈ విజయాన్ని సాధించారు. ఇప్పటి వరకు కాకినాడ జిల్లా పోలీసులు ఏకంగా 4,603 చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేశారని అధికారులు తెలిపారు. ఈ రికవరీ చేసిన ఫోన్ల మొత్తం విలువ అక్షరాల 7.68 కోట్లుగా అంచనా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి వాటిని రికవరీ చేయడంలో కాకినాడ జిల్లా అగ్రస్థానంలో నిలుస్తూ ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తోందని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న 15 ఏపీ జిల్లాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా వేధిస్తున్నాయి. జూన్ 1 నుంచి జూలై 4వ తేదీ వరకు రాష్ట్రంలో సాధారణంగా 100.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 73.8 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఇది సాధారణం కంటే 26.6% తక్కువ కావడంతో ఆందోళన కలిగిస్తుంది. APWRIMS డేటా ప్రకారం రాష్ట్రంలోని 15 జిల్లాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కేవలం ఎన్టీఆర్ జిల్లాలో మాత్రమే సాధారణం కంటే 25.4% అధిక వర్షపాతం నమోదైంది. విశాఖపట్నంలో -50.4%, అల్లూరి సీతారామరాజు జిల్లాలో -49%, అన్నమయ్య జిల్లాలో -49%, పశ్చిమ గోదావరి -46% లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 33 భారీ 80 మధ్య తరహా జలాశయాల్లో జూలై 4 నాటికి కేవలం 414.803 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది మొత్తం సామర్థ్యంలో కేవలం 37.49% మాత్రమే. కృష్ణా డెల్టాకు సంబంధించి బ్యారేజీ నుంచి 2,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
గిరిజన విద్యార్థుల కోసం రవాణా ఖర్చు భరిస్తున్న ఉపాధ్యాయులు. సమాజంలో గురువులకు ఉన్న స్థానాన్ని విజయనగరం జిల్లా ఉపాధ్యాయులు మరోసారి నిరూపించారు. కిళ్లంపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని కాపు సోంపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకోవడానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయపాలెం, మునువురై వంటి కొండ ప్రాంతాల నుంచి విద్యార్థులు నడిచి రావాల్సి వస్తుంది. వీరి కష్టాన్ని చూసి చలించిపోయిన నలుగురు ఉపాధ్యాయులు తమ సొంత జీతాల నుంచి నెలకు 5,000 రూపాయలు ఖర్చు చేసి విద్యార్థులకు ఆటో సౌకర్యం కల్పించారు. అలాగే దబ్బగుంట గ్రామం నుంచి వచ్చే విద్యార్థుల కోసం నెలకు మరో 4,500 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తెన్నుబొడ్డవరలోని ఎంపీ యూపీ స్కూల్ హెడ్ మాస్టర్ ఇందుకూరి అశోక్ రాజు ప్రతి నెల 2,000 రూపాయలు తన జేబులోంచి ఖర్చు పెడుతూ విద్యార్థులను బడికి రప్పిస్తున్నారు. దీంతో ఈ పాఠశాల బలం 65 నుంచి 83కి పెరిగింది. దేవపల్లిలో హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు స్వయంగా 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజన ప్రాంతం గూడెంకు బైక్పై వెళ్ళి పిల్లలను బడికి తీసుకువస్తున్నారు. వీరి సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒడిశా ఓటర్ల జాబితా నుంచి 20 లక్షల ఓట్ల తొలగింపుపై దుమారం. ఒడిశాలో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ దుమారానికి దారితీసింది. నెల రోజుల పాటు జరిగిన డోర్ టు డోర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత ఏకంగా 20.14 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించాలని అధికారులు ప్రతిపాదించారు. ఎస్ఐఆర్కు ముందు ఒడిశాలో 3.33 కోట్ల మంది ఓటర్లు ఉండగా తాజా డ్రాఫ్ట్ జాబితాలో ఆ సంఖ్య 3.13 కోట్లకు పడిపోయింది. ఇందులో 1.60 కోట్ల మంది పురుషులు, 1.53 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. చనిపోయిన వారి కేటగిరీ కింద 8.32 లక్షల ఓట్లను, వలస వెళ్లిన వారి కేటగిరీ కింద 10.07 లక్షల ఓట్లను, నకిలీ ఓట్ల పేరుతో 1.58 లక్షల ఓట్లను తొలగించారు. అయితే కేవలం చిన్న సాంకేతిక కారణాలతోనే అసలైన ఓటర్లను జాబితా నుంచి అన్యాయంగా తొలగించారని బీజేడీ సీనియర్ నేత దేబీ ప్రసాద్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఒడిశా సీఈఓ ఆర్ఎస్ గోపాలన్ తొలగించిన వారు సరైన ఆధారాలతో ఫారం 6 సమర్పిస్తే మళ్లీ అవకాశం ఉంటుందని, సెప్టెంబర్ 6న తుది జాబితా విడుదల అవుతుందని స్పష్టం చేశారు. ఇన్స్టాగ్రామ్ ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ వార్నింగ్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో ప్రసారం అవుతున్న ప్రకటనలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన అసభ్యకర కంటెంట్ ప్రోత్సహించేలా ఉన్న పెయిడ్ యాడ్స్పై మెటా సంస్థకు సీరియస్ నోటీసులు జారీ చేసింది. ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి అశ్లీల కంటెంట్ను ప్రోత్సహించే అన్ని ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని కేటగిరికల్గా ఆదేశించింది. ఈ వ్యవహారంపై 7 రోజుల్లోగా సమగ్రమైన వివరణ ఇవ్వాలని మెటాకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. BBC ఐ నిర్వహించిన ఒక రహస్య దర్యాప్తులో భారతదేశంలో రేప్ వీడియో, చైల్డ్ వీడియో లాంటి అభ్యంతరకర పదాలతో ఇన్స్టాగ్రామ్లో పెయిడ్ ప్రకటనలు వస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ప్రకటనలు క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానళ్లకు వెళ్ళి అక్కడ కేవలం 99 రూపాయలకే ఇలాంటి వీడియోలను అమ్ముతున్నట్లు దర్యాప్తులో తేలింది. అడ్వాన్స్డ్ AI టెక్నాలజీ వాడుతున్నామని మెటా చెబుతున్నప్పటికీ 3.5 బిలియన్ల యూజర్ల నెట్వర్క్లో నేరస్తులు తప్పించుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో గోరక్షకుల పేరుతో ముస్లిం యువకుడిపై అమానుష దాడి. ఉత్తరప్రదేశ్లో అతివాద శక్తుల అరాచకాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. బారాబంకీ జిల్లాలో సనాతన గోరక్షదళ్ పేరుతో చలామణి అవుతున్న కొంతమంది అతివాద ముఖలు ఒక ముస్లిం యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా హింసించారు. ఆ ముస్లిం యువకుడు ఒక ఆవు దూడపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ సుమారు 15 నుంచి 20 మంది అతడిని చుట్టుముట్టారు. అతడు పదే క్షమాపణలు చెబుతున్నప్పటికీ కనికరం లేకుండా దాడికి తెగబడ్డారు. బలవంతంగా అతడి తండ్రికి ఫోన్ చేయించి బెదిరింపులకు పాల్పడ్డారు. అతడిని ఒక షెడ్డులోకి లాక్కెళ్లి ఆవు దూడ కాళ్లపై బలవంతంగా పడేసి మోకరిల్లించారు. అంతేకాకుండా అతడి చేత బలవంతంగా జై శ్రీరామ్ అని నినాదాలు చేయించారు. ఈ దారుణ ఘటన జరుగుతున్న స్థానిక బారాబంకీ పోలీసులు మాత్రం తమకు ఏమీ తెలియదన్నట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. సోషల్ మీడియాలో ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసుల
PRO తమకు అసలు ఈ ఘటనే తెలియదని చెప్పడం వారి బాధ్యత రాహిత్యానికి అద్దం పడుతోంది. కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. వందల ఏళ్ల క్రితం ముస్లిం పాలకులు హిందువులపై అకృత్యాలకు పాల్పడ్డారని చారిత్రక ఆధారాలు లేకపోయినా ఒక తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తూ నేటి సమాజాన్ని విభజిస్తున్నారు. అయితే కేవలం ఊహల ఆధారంగా గతం గురించి విమర్శలు చేసే ఆధునిక అతివాద గుండాలు నేటి స్వతంత్ర భారతదేశంలో సాటి మనుషులపై చేస్తున్న ఇలాంటి దారుణమైన దాడులను ఏమని పిలవాలి? చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్న ఈ మూకలను అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. యమన్లో ప్రభుత్వ దళాలపై హూతీల దాడిలో 14 మంది మృతి. యమన్లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ దళాలపై హూతీ తిరుగుబాటుదారులు భారీ దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో కనీసం 14 మంది ప్రభుత్వ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు AFP వార్తా సంస్థ వెల్లడించింది. ఎర్ర సముద్ర తీరంలోని వ్యూహాత్మక ఓడరేవు నగరమైన హోద్దేయిడాకు దక్షిణంగా ఉన్న హేస్ జిల్లాలో ఈ దాడి జరిగింది. శనివారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ భీకర పోరులో ప్రభుత్వ దళాలు తీటుగా స్పందించి హూతీల దాడిని తిప్పి కొట్టాయని మిలిటరీ అధికారులు తెలిపారు. యమన్లో 2015 నుంచి ప్రభుత్వానికి మరియు ఇరాన్ మద్దతు ఉన్న హూతీల మధ్య తీవ్రమైన అంతర్యుద్ధం కొనసాగుతుంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా యమన్ దేశం తీవ్రమైన మానవతా సంక్షోభంలో చిక్కుకుంది. 2022లో UN ఆధ్వర్యంలో జరిగిన శాంతి ఒప్పందం తర్వాత ఈ దాడులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే సౌదీ అరేబియా విమానాశ్రయాలు, కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హూతీలు ఇటీవల బెదిరింపులకు పాల్పడిన వెంటనే ఈ తాజా దాడి జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్ వేదిక. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే దిశగా అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న కీలక చర్చలకు దాయాది దేశం పాకిస్తాన్ వేదిక కానున్నట్లు తెలుస్తుంది. ఇస్లామాబాద్లో తదుపరి విడత సాంకేతిక స్థాయి చర్చలు జరిగే అవకాశం ఉందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ 18న అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒక కీలకమైన MOU ఆధారంగా ఈ చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. జూన్ 21న స్విట్జర్లాండ్లో పాకిస్తాన్, ఖతర్ దేశాల మధ్యవర్తిత్వంలో తొలి విడత సమావేశం విజయవంతంగా జరిగింది. జూలై 11న జరగనున్న తదుపరి సమావేశంలో ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షల సడలింపు, స్తంభించిపోయిన ఇరాన్ ఆస్తుల విడుదల మరియు హార్ముజ్ జలసంధి భద్రత తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇక్కడ ఒక ప్రధాన విషయాన్ని గమనించాలి. ఇస్రాయిల్ పాలస్తీనా వివాదంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హడావుడిగా ఇస్రాయిల్ పర్యటనకు వెళ్ళి పాశ్చాత్య దేశాల కంటే కూడా ఎక్కువగా ఇస్రాయిల్ పక్షపాతిగా ముద్ర వేసుకున్నారు. ఒకవేళ నరేంద్ర మోదీ అలా కాకుండా భారత విదేశాంగ విధానం ప్రకారం తటస్థ వైఖరిని అవలంబించి ఉంటే నేడు అమెరికా, ఇరాన్ మధ్య జరిగే ఈ ప్రతిష్టాత్మక శాంతి చర్చలకు భారతదేశం ఒక గొప్ప మధ్యవర్తిగా వ్యవహరించేది. మోదీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల దౌత్యపరంగా ఆ అరుదైన అవకాశాన్ని ఇప్పుడు పాకిస్తాన్ కొట్టేసింది. ఇవి నేటి వార్తలు. రేపు మళ్ళీ ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.